హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే గోధుమ పిండితో కట్లెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ పోసుకుంటూ గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుంటాం కదండి, అలా కలుపుకోవాలి. ఈ కట్లెట్స్ అనేటివి చాలా రుచిగా ఉంటాయండి. మనము చపాతీ అదేవిధంగా బంగాళదుంప కర్రీ ఇలా చేసి పెట్టేస్తే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు కదా. ఈ విధంగా మనము కట్లెట్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా గోధుమ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ పోసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బంగాళదుంపలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. బంగాళదుంపల్ని బాగా మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా ఒక 2-3 పచ్చిమిర్చిని వాటిని కూడా చాలా చిన్నవిగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా 1/2 టీ స్పూన్ ఉంటుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా ఇందులో ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా గోధుమ పిండి బాగా నాని ఉంటుంది. వీటిని ఈ విధంగా 2 పార్ట్లుగా చేసుకొని ఈ విధంగా చపాతీ చేసుకునే పీట మీద కొద్దిగా పిండిని పొడి పిండి వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీల మాదిరిగా రుద్దుకోవాలి. ఇవి మరి పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే రుద్దుకోవాలండి. చూడండి, ఈ విధంగా రుద్దుకుంటే సరిపోతుంది, ఇంత మందంగా. ఇప్పుడు ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద ఈ విధంగా మొత్తము అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనకి సమానంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి, ఒక్కొక్క పీస్ తీసుకుంటూ లైట్గా ప్రెస్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నిటిని తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ వాటన్నిటిని కడాయికి నిండుగా వేసుకోవాలండి. ఇవన్నీ చాలా ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఇక్కడ చూడండి, కడాయికి నిండుగా సరిపడా వేసుకున్న తర్వాత మనము సిమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాల పాటు వేయించుకుంటే ఒకవైపు ఈ విధంగా కాలిపోతాయి. 7-8 నిమిషాల తర్వాత చూడండి, మళ్ళీ ఇంకొక వైపుకు ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఒక 7-8 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి సరిపోతుంది. ఆయిల్ సరిపోకపోతే పైనుంచి కొద్దిగా వేసుకోండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని టమోటా కేచప్తో కానీ టమోటా సాస్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.
ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.